మాట్లాడుకున్న వాక్యం ఏంటంట, క్రిస్మస్ అంటే ఏమిటి. దాని కొరకు ఎన్ని విషయాలు చెప్పాను? 6 విషయాలు చెప్పాను. ఒకసారి నెంబర్ వేసుకుందామా? 6 విషయాలు. క్రిస్మస్ అంటే ఏంటి? భయమును విడుచుట. ఏంటట? క్రిస్మస్ అంటే ఏంటి? భయమును విడుచుట. రెండోదిగా క్రిస్మస్ అంటే ఏంటి? పరిశుద్ధ కార్యము, పరిశుద్ధాత్మ కార్యము జరుగుట. మూడోది ఏంటి క్రిస్మస్ అంటే? ఏంటంటే పాపము నుండి విమోచించబడుట. నాలుగవదిగా క్రిస్మస్ అంటే ఏంటి? రక్షణ పొందుట, రక్షణ కార్యము జరుగుట. తర్వాత ఐదోదిగా మనం చూసుకోగలిగినట్లయితే క్రిస్మస్ అంటే ఏంటి? వాగ్దానము నెరవేరుబడుట. దేవుని యొక్క ప్రవచన గ్రంథాల్లో యేసుక్రీస్తు ప్రభు కొరకు ప్రవచించబడిన ప్రవచనాలు ఏమైందట? నెరవేర్చబడ్డాయి. ఐదోదిగా మనం చూసుకున్నాం. ఆరోదిగా ఏంటంట? దేవుడు తోడు కలిగి ఉండుట. సో ఇది క్రిస్మస్ అండి.